అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. రెగ్యులైజ్ చేయాలని తమకు ఉన్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను చేయలేని పరిస్థితి ఉందని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పేశారు. నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులైజ్ చేస్తే న్యాయస్థానాల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అవకాశం లేకపోయినా రెగ్యులైజ్ చేయాలని పట్టుబడితే సమస్య పెరుగుతుంది తప్ప పరిష్కారం కాదని స్పష్టం చేశారు. సర్వశిక్ష అభియాన్ కేంద్ర ప్రభుత్వ స్కీమ్ అని ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులైజ్ చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. రాజకీయాల కోసం కొందరు నిరసనలు ధర్నాలకు ప్రేరేపిస్తున్నారని, వారి ఉచ్చులో పడితే చివరకు నష్టపోయేది మీరే అంటూ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. రెగ్యులైజ్ చేయాలని తమకున్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను చేయలేని పరిస్థితి ఉందని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పేశారు. నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులైజ్ చేస్తే న్యాయస్థానాల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అవకాశం లేకపోయినా రెగ్యులైజ్ చేయాలని పట్టుబడితే సమస్య పెరుగుతుంది తప్ప పరిష్కారం కాదని స్పష్టం చేశారు. సర్వశిక్ష అభియాన్ కేంద్ర ప్రభుత్వ స్కీమ్ అని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులైజ్ చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. రాజకీయాల కోసం కొందరు నిరసనలు ధర్నాలకు ప్రేరేపిస్తున్నారని, వారి ఉచ్చులో పడితే చివరకు నష్టపోయేది మీరే అంటూ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, సచివాలయంలో తెలంగాణ గెజెటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2025 డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఉద్యోగులందరికీ కూడా సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ కష్టకాలంలో బాధ్యతలు చేపట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ప్రత్యేక రాష్ట్రంలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు అందరికీ తెలుసు అంటూ కూడా గెస్టెడ్ ఆఫీసర్స్ ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అలాంటి పరిస్థితులలో ఒక గొప్ప అవకాశం మాకు ఇచ్చారు. మేము అధికారంలో రాగానే తెలంగాణ ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖు జీతాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నామంటూ కూడా అధికారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ప్రభుత్వంపై ఆధారపడి ప్రజల కోసం పనిచేసే వారికి ప్రతి నెల 1వ తారీఖు నుండే జీతాలు ఇస్తున్నాము. అలాగే అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల దగ్గర ప్రస్తావించారు. ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రభుత్వానికి ఆదాయం లేకపోవడంతో కొన్ని సమస్యలను పరిష్కరించలేకపోతున్నాము అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ప్రతి నెల ప్రభుత్వానికి వచ్చే ఆదాయము 18,500 కోట్లు. ఇది ప్రభుత్వ అవసరాలకు సరిపోవడం లేదంటూ కూడా ఆయన పేర్కొన్నారు. అన్ని సక్రమంగా నిర్వహించాలంటే 30,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెస్టెడ్ ఆఫీసర్ దగ్గర ప్రస్తావించారు. వచ్చే ఆదాయంలో 6,500 కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు ఇతర అవసరాలకు చెల్లిస్తున్నాము. మరో 6,500 కోట్లు ప్రతి నెల అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది రాష్ట్రంలో అంటూ కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. మిగిలిన 5,500 కోట్లలో సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన పరిస్థితి. కనీస అవసరాలకి ప్రతి నెల 22,500 కోట్లు కావాలి. వచ్చిన ఆదాయంతో పోలిస్తే 4,000 కోట్లు తక్కువ పడుతుంది అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. గత 10 ఏళ్లలో పరిపాలన వ్యవస్థను భ్రష్టు పట్టించారు. మేము అధికారంలో రాగానే పరిపాలన వ్యవస్థను పునరుద్ధరించే ప్రయత్నం చేశాము. సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రజలకు చేర్చేది ఉద్యోగులే అంటూ కూడా ఉద్యోగులని
ఉద్దేశించి ప్రసంగించారు. అధికారంలో వచ్చిన ఏడాది రాష్ట్రంలో సామాజిక మార్పును తీసుకొచ్చాము, ఆర్థికపరమైన మార్పులు తీసుకురావాలంటే ఇంకా కొంత సమయం పడుతుంది అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. రాష్ట్ర ఆదాయాన్ని పారదర్శకంగా ఖర్చు చేసేందుకు మీరు ఎలాంటి సలహాలు ఇచ్చినా తీసుకుంటాము. అలాగే ప్రభుత్వం ఆదాయం ప్రతి నెల మరో 4,000 కోట్లు పెంచుకోవాలి, సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారుడికి చర్యలు తీసుకోవాలి అంటూ కూడా అధికారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఈ ప్రభుత్వం మనది ఆదాయాన్ని పెంచాలన్నా, పెంచిన ఆదాయం పంచాలన్నా మీ చేతుల్లోనే ఉంది. మీ సమస్యలు చెప్పండి, పరిష్కారానికి కార్యాచరణ చేపడతాము. అలాగే ఈ ప్రభుత్వం మీ సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరిస్తుంది అంటూ కూడా అధికారులకి మద్దతుగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సమస్యల పరిష్కారానికి మీరు ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి. రాజకీయం కోసము కొందరు నిరసనలు ధర్నాలకు ప్రేరేపిస్తున్నారు, వారి ఉచ్చులో పడితే చివరికి నష్టపోయేది మీరే అంటూ కూడా అధికారులకు శుతిమెత్తంగా హెచ్చరించారు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని మాకు చేయలేని పరిస్థితి. అలాగే సర్వశిక్ష అభియాన్ కేంద్ర ప్రభుత్వ స్కీము, ఆ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే అవకాశమే లేదంటూ కూడా ముఖ్యమంత్రి కరాఖండిగా చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేస్తే న్యాయస్థానాల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవకాశం లేకపోయినా రెగ్యులరైజ్ చేయాలని పట్టుబడితే సమస్య పెరుగుతుంది తప్ప పరిష్కారం కాదంటూ కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఉద్దేశించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకు మీ సహకారం కావాలి, మీ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తాము, మిమ్మల్ని కష్టపెట్టి మాకు నష్టం కలిగే పనులు ప్రభుత్వం చేయదంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెస్టెడ్ ఆఫీసర్స్ రాష్ట్ర డైరీ ఆవిష్కరణ, నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గడిచిన కొద్దేళ్లుగా దాదాపు 20 ఏళ్ల పైగా కూడా సచివాలయంలో వివిధ శాఖల్లో కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా చాలా మంది పనిచేస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎన్నికల కంటే ముందు కూడా వెళ్లి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఒక వినతి పత్రం ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, తమని రెగ్యులరైజ్ చేయాల్సిందిగా కూడా కోరారు. సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయస్థానాల్లో చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది, అది కుదరని పని అంటూ కూడా కరాఖండిగా చెప్పారు.